అందరికీ నమస్తే మాస్టర్స్. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే వంశీకిరణ్ మాస్టర్ గారికి, రవీనా మేడం గారికి ఆత్మ ప్రణామాల్ని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆత్మల పరిశీలన బుక్ రచయిత అయిన టార్కం గారికి కూడా నా ఆత్మ ప్రణామాల్ని తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. ఆత్మ పరిశీలన బుక్ లో నుండి పరిశీలన సెకండ్ చాప్టర్ కంటిన్యూ చేస్తున్నాను మాస్టర్స్. ప్రశ్న: కొన్నిసార్లు మనం భావావేశంలో ఉన్నప్పుడు మన స్వంత భావోద్వేగాలను మనం ఆపుకోవడం కుదరదు కదా? మళ్ళీ చదువుతాను మేడం క్వశ్చను. కొన్నిసార్లు మనం భావావేశంలో ఉన్నప్పుడు మన స్వంత భావోద్వేగాలను మనం ఆపుకోవడం కుదరదు కదా? జవాబు: అది మీ ఊహ మాత్రమే. మీరు వాటిని ఆపగలుగుతారు. మీరు వాటిలో భాగంగా మమేకమైపోతే కనుక మీరు ఆపలేరు. అంటే గమనిక ఉంటే ఆపగలుగుతాం, గమనిక లేదనుకో మన లోపల ఉన్న భావాలన్నింటినీ బయటకు కక్కేస్తాం. ఆపగలిగే శక్తి ఎవరికైనా ఉంది, కానీ మనం అనుకోవాలా ఆ మాటలు ఆపాలి అని. అందుకే కదా సెన్సార్ అది బాగా వర్క్ చేయాలి. ఆ సెన్సార్ బాగా వర్క్ చేసినప్పుడు మన మాట జాగ్రత్తగా పొదుపుగా ఉపయోగించడం అనేది జరుగుద్ది. అందుకని ఆ మాట ఆ భావాన్ని వ్యక్తం చేయకుండా మీరు ఆపగలిగే శక్తి మీకుంది. మీరు అలా అనుకుంటున్నారు ఆపలేమేమోనని, గమనిక ఉన్నప్పుడు తప్పకుండా ఆపగలుగుతాం. మీరు మీ భావోద్వేగాలను అలాగే మిమ్మల్ని మీరు కూడా గమనించుకోవచ్చు. ఉదాహరణకు, నేను ఏమంటున్నాను అని మీరు అనుకోవచ్చు. మీరు దాన్ని గమనించినప్పుడు మీరు ఏం చేస్తున్నారో చూడటం ఇంకా వినోదకరంగా మారుతుంది. మళ్ళీ చదవమ్మా క్వశ్చన్. మీరు మీ భావోద్వేగాలను అలాగే మిమ్మల్ని మీరు కూడా గమనించుకోవచ్చు. ఉదాహరణకు, నేను ఏమంటున్నాను అని మీరు అనుకోవచ్చు. మీరు దాన్ని గమనించినప్పుడు మీరు ఏం చేస్తున్నారో చూడటం ఇంకా వినోదకరంగా మారుతుంది. ఓకే, అంటే ఇంకా మనకు గమనింపు ఎక్కువైనప్పుడు వినోదకరంగా ఉంటుంది అది. ఓకే, అది ఎంత వినోదంగా ఉంటుంది అంటే ఆ అర్రెర్రే నేను ఇలా మాట్లాడబోయానా, ఓకే దీన్ని ఆపేయగలిగాను, హ్యాపీ. అలా వినోదము అంటే ఆ మాట్లాడకుండా వాళ్ళ యొక్క యాక్షన్ కి రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళు యాక్షన్ ఇస్తూనే ఉంటారు. అప్పుడు దాన్ని కూడా ఒక కామెడీగా తీసుకోగలం. అంటే నాటకంగా నటించు అంటారు కదా భూమి మీద, అలాగా. మిమ్మల్ని మీ భావోద్వేగాలను గమనించండి. త్వరలోనే మీరు వాటిని నియంత్రించగలుగుతారు. అంటే సోక్రటీస్ మాట్లాడడం ఆపేసేసాక ఆటోమేటిక్ గా ఆగిపోద్ది కదా అది. ఆ మాట రాదు, ఆలోచనలో కూడా రాదు అది. ఆపడం అంటూ చెయ్యండి అన్నట్టు చెప్తున్నారు ఆయన ఆ భావాలని. ఉమ్. సోక్రటీస్ దగ్గరకు ఒక మనిషి వచ్చి, గురువుగారు, ఇది ఫలానా ఫలానా విధంగా ఉంటుంది అని అన్నాడు. సోక్రటీస్ చాలా తెలివైనవాడు. అతడు అనుకుంటున్నదంతా తప్పు అని ఆ వ్యక్తికి రుజువు చేశాడు. ఆ మరుక్షణమే ఆ వ్యక్తి చనిపోయాడు. మళ్ళీ చదువు ఎగ్జాంపుల్. సోక్రటీస్ దగ్గరకు ఒక మనిషి వచ్చి, గురువుగారు, ఇది ఫలానా ఫలానా విధంగా ఉంటుంది అని అన్నాడు. సోక్రటీస్ చాలా తెలివైనవాడు. అతడు అనుకుంటున్నదంతా తప్పు అని ఆ వ్యక్తికి రుజువు చేశాడు. ఆ మరుక్షణమే ఆ వ్యక్తి చనిపోయాడు. ఓకే. అతడు ఎందుకు చనిపోయాడంటే, అతడు తన మానసిక భ్రాంతులతో ఎంతగా మమేకమైపోయాడంటే, అతడి భావాలను నిరాకరించడంతో అతడి అస్తిత్వమే ప్రమాదంలో పడిపోయింది. ఓకే, అతని భావాలను
అతడి భావాలను నిరాకరించడంతో అతడి అస్తిత్వమే ప్రమాదంలో పడిపోయింది. అంటే రెండు మమేకం అయిపోయినాయి. అందువల్ల అతని అస్తిత్వమే ప్రమాదంలో పడిపోయింది. అస్తిత్వం ప్రమాదంలో పడిపోయింది. ఇప్పుడు భౌతికంగా మాట్లాడే మాటలకి అంతరంగంలో ఉండే రియాక్షన్ గమనిస్తున్నాం. అంతరంగంలో ఉండే భావాలని వ్యక్తం చేస్తున్నాం. అసలు ఒకవేళ ఆ భావాలనే దూరంగా పెట్టేశాం, ఆ సరికాని వాటిని దూరంగా పెట్టేటప్పుడు సరిగా మాట్లాడగలుగుతాం. మరి అవి సరికాదు అని మనకు తెలియనంత కాలము బాగానే ఉంటుంది. అయితే అవి సరికానివి అని తెలిసిన రోజు ఎలా ఉంటుంది? తట్టుకోలేకపోతామా లేదా? ఇప్పుడు మనం దుష్కర్మ చూసుకున్నాం. మన గతం యొక్క గుణం వల్ల మనం ఇక్కడ ప్రవర్తించాము అని అర్థమైన రోజు మన భావం ఎలా ఉంటుంది? అయ్యో, ఇంకా నేను అలా ఉన్నానా అనిపిస్తుందా లేదా? అలాగా ఆ భావాలను దూరం చేసేసామనుకోండి, ఆటోమేటిక్ గా మనం సరి అయినవి మాట్లాడగలుగుతాం. ఎమ్మని అనిపిస్తుంది కదా, మనకు బాధ వేస్తుందా లేదా? ఆ బాధ మనకు అర్థమవుతుంది. ఓ, నేను ఇలా ఉన్నానా, అందుకనా నా అంతరంగంలో నుంచి గత గుణాల నుంచి నేను ఇలా ప్రవర్తించానా అని అర్థమైనప్పుడు తట్టుకోలేకపోతాం. అలాగా అతనికి సంబంధించిన విషయాలలో ఏవో ఎక్కువ లోతుల్లో తెలిసినట్టున్నాయి. అందువల్ల అతను చనిపోయాడు. వారసత్వంగా అందించడానికి అతడి దగ్గర ఇంకేమీ లేదు. మీ తప్పు అని ఎవరైనా మీకు నిరూపిస్తే కనుక మీకు ఏమవుతుంది? మీరు ఎంతో అస్థిమితంగా, అనిశ్చలంగా అయిపోతారు. మీరు ఏమవుతారు? మీరు తప్పు అని ఎవరైనా మీకు నిరూపిస్తే కనుక మీకు ఏమవుతుంది? మీరు ఎంతో అస్థిమితంగా, అనిశ్చలంగా అయిపోతారు. నిజమే కదా. మనం చేసింది తప్పు అని ఎవరైనా చూపించినప్పుడు ఆ క్షణం తట్టుకోవడం ఎంత కష్టమో తెలుసా. అందుకే ఎదుటి వారిలో మీకు ఏది కనిపించినా మీరేం చెప్పకండి, వాళ్ళని వాళ్ళు గమనించుకోమని చెప్పడమే క్రమశిక్షణ అని చెప్పి ముందంతా చెప్పారు తారకం గారు. అందుకని ఆ సరికాని వాటిని ఎమ్మడినైతే చూపించినప్పుడు తట్టుకోలేరు అని చెప్తున్నారు. మీ కాళ్ళ కింద పునాది ఉండదు. మీకు గాలిలో ఊగిసలాడుతున్నట్లు ఉంటుంది. ఎదుటి వ్యక్తి బాగా శక్తివంతుడైతే కనుక మీరు తప్పు అని రుజువు చేయడం ద్వారా మిమ్మల్ని చంపేయగలుగుతాడు. ఎందుకంటే మీరు మీ భావోద్వేగాలు, చర్యలు, ఆలోచనలతో మమేకమైపోయి ఉంటారు. అతడు వాటిని మీ నుంచి దూరం చేసినప్పుడు మీకు జీవించటానికి ఏ ఆసరా మిగిలి ఉండదు. అంటే మళ్ళీ చదువుతా. ఆటోమేటిక్ గా చంపడం అయినా చేస్తాడనే కదా. అవును మేడం. మీ కాళ్ళ కింద పునాది ఉండదు. మీకు గాలిలో ఊగిసలాడుతున్నట్లు ఉంటుంది. ఎదుటి వ్యక్తి బాగా శక్తివంతుడైతే కనుక మీరు తప్పు అని రుజువు చేయడం ద్వారా మిమ్మల్ని చంపేయగలుగుతాడు. ఎందుకంటే మీరు మీ భావోద్వేగాలు, చర్యలు, ఆలోచనలతో మమేకమైపోయి ఉంటారు. అతడు వాటిని మీ నుంచి దూరం చేసినప్పుడు మీకు జీవించడానికి ఏ ఆసరా మిగిలి ఉండదు. అంటే ఎదుటవాడికి మనం చెప్పాము, చెప్పినప్పుడు ఆ ఎదుట వ్యక్తి శక్తివంతుడైతే, అంటే చాలా బలవంతుడైతే అని, బలవంతుడైనప్పుడు ఆటోమేటిక్ గా వాడికి ఆవేశం వస్తుందా రాదా? ఆవేశం వచ్చినప్పుడు గమ్ముకుంటాడా? గమ్ముకుంటాడు, చంపేస్తాడు. ఒకవేళ వినే వ్యక్తి అయితే, అరే ఇలా ఉంది గమనించుకో అని అనేది చెప్పగలం. కానీ శక్తివంతుడైనప్పుడు నువ్వు ఆ పని కూడా చేయలేవు. ఎందుకంటే అతని నుంచి ప్రమాదం ఎదురవుతుంది మనకి. ఆ కోణం. లాస్ట్ 2 లైన్స్ చదువు మళ్ళీ మా. ఒక్క నిమిషం గీతకి మళ్ళీ చదువు, సిగ్నల్స్ లేవా? అంటే మీరు మీ భావోద్వేగాలు, చర్యలు, ఆలోచనలతో మమేకమైపోయి ఉంటారు.
అతడు వాటిని మీ నుంచి దూరం చేసినప్పుడు మీకు జీవించటానికి ఏ ఆసరా మిగిలి ఉండదు. కంటిన్యూ చేయనా మేడం? అరే సిగ్నల్ పోయింది, ఒక్కసారి చదువు మా లైన్. సారీ. మీ వాయిస్ వినిపించట్లేదు మేడం. ఇప్పుడు చాలా లో వస్తుంది మేడం. నాకు సిగ్నల్స్ పోయినట్టుంది. మాస్టర్స్ గీతా మాస్టర్ గారిదే వాయిస్ కట్ అవుతుంది. మాస్టర్ గారిది బాగానే వినబడుతుంది. ఇప్పుడు మేడం? ఇప్పుడు వినబడుతుంది గీతా మాస్టర్. ఇప్పుడు మేడం నాది మాట్లాడు. వినిపిస్తుందా మేడం? ఇది వినబడుతుంది. మేడం మీ వాయిస్ లో వస్తుంది మేడం. మాస్టర్ గారిది అసలు వినిపించలేదు ఇప్పుడు. గీత మేడం ప్రవీణ మేడం మీ వినపట్టలేదా? వాయిస్ చాలా లో వస్తుంది మేడం. ఇప్పుడు లేదు మేడం, అట్లనే వస్తుంది. సిగ్నల్స్ పోయినట్టుంది. ఇప్పుడు చూడమ్మా. చాలా చిన్నగా వినిపిస్తుంది, మాకు బాగానే లోతులో. వస్తుంది మేడం. ప్రవీణ మేడం వాయిస్ మాకు బాగా క్లియర్ గానే వస్తుంది. అయితే లో గీత రావట్లేదు. గీతాది ఫాల్ట్ ఏమో. గీత నీదేమన్నా ఫాల్ట్ ఏమో కదా. నీ వాయిస్ బానే ఉంది, నువ్వు చదువు. నా వాయిస్ క్లియర్గా ఉంది కదా మేడం? ఓకే. నువ్వు చదువు, ఆ 2 లైన్స్ చదువు ఒకసారి. అతడు వాటిని మీ నుంచి దూరం చేసినప్పుడు మీకు జీవించడానికి ఏ ఆసరా మిగిలి ఉండదు. గమనించే శాస్త్రాన్ని లోతుగా నేర్చుకోవాలి. ఎందుకంటే పునాది బలం, సౌందర్యం, ప్రేరణ, స్వతంత్రం, స్వేచ్ఛను కలిగి ఉండటానికి ఉపకరించే గొప్ప పద్ధతుల్లో ఇది ఒకటి. అంటే పునాదిలో ఇవన్నీ చేర్చడానికి మంచి పని అన్నమాట. అంటే గమనించడం ద్వారా మన మూలాన్ని కూడా మార్చచ్చు అన్నట్టు చెప్తున్నారు ఆయన. ఇప్పుడు మన మూలంలో దుర్గుణాలు ఉన్నాయి. అట్లాంటప్పుడు మనం బయటికి దుర్గుణాలే ప్రవర్తిస్తామా లేదా? అందుకని ఆయన ఏం చెప్తున్నారు అంటే, గమనిక ద్వారా మీ పునాది అన్న మూలం అన్న ఒకటే. ఆ మూలంలో ఉన్న వాటిని సరి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆ సరి చేసుకోవాల్సిన లక్షణాలు ఏంటో ఒకసారి మళ్ళీ చదువు. అవి స్వేచ్ఛ అవని చెప్పావు కదా, అలా ఏం చదువు. గమనించే శాస్త్రాన్ని లోతుగా నేర్చుకోవాలి. ఎందుకంటే పునాది బలం, సౌందర్యం, ప్రేరణ, స్వతంత్రం, స్వేచ్ఛను కలిగి ఉండటానికి ఉపకరించే అతి గొప్ప పద్ధతుల్లో ఇది ఒకటి. అంటే ఇవన్నీ ఉండటం వల్ల చక్కగా మనము ముందుకెళ్ళగలుగుతాం, ఆ పునాదిని మార్చగలుగుతాం. మీరు మీ యథార్థ ఆత్మగా మారనంత వరకు మీ మూర్తిమత్వం కానిదే మిమ్మల్ని నియంత్రిస్తూనే ఉంటుంది. అంటే యథార్థంగా మన ఆత్మ ఎలా ఉంటుందో అలా కానంత వరకు మన మూర్తిమత్వం, అంటే చుట్టూ పరిస్థితుల నుంచి ఏర్పడిన తత్వం, ఆ మూర్తిమత్వం ఏం చేస్తుంది గీత? మీ మూర్తిమత్వం కానిదే మిమ్మల్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఆ మూర్తిమత్వం ఏం చేస్తుంటది? నియంత్రిస్తూనే ఉంటుంది. అందువల్ల మనం ఆ గమనించడం ద్వారా అన్ని మార్చుకోవచ్చు. అది మొత్తం ఒక్కసారి చదువమ్మా, క్లారిటీ ఓకే వస్తుంది. మేడం. గమనించే శాస్త్రాన్ని లోతుగా నేర్చుకోవాలి. ఎందుకంటే పునాది బలం, సౌందర్యం, ప్రేరణ, స్వతంత్రం, స్వేచ్ఛను కలిగి ఉండటానికి ఉపకరించే అతి గొప్ప పద్ధతుల్లో ఇది ఒకటి. మీరు మీ యథార్థ ఆత్మగా మారనంత వరకు మీ మూర్తిమత్వం కానిదే మిమ్మల్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఆ మూర్తిమత్వం కానిది నియంత్రిస్తూనే ఉంటుంది. అదేంటి? ఎందుకంటే ఇప్పుడు జన్మలో ఈ చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి తయారైంది. అది నియంత్రిస్తూనే ఉంటుంది. అదే ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నాం అనుకో, వీటిని కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు గత జన్మల్లోనే సంస్కారాలు ఉన్నాయి, అవన్నీ ఎక్కడ ఉంటున్నాయి? ఆత్మలో ఉంటాయి.
ఆత్మలో ఉన్నప్పుడు భౌతికంగా వాటిని మనం ప్రదర్శించగలుగుతాం. కానీ ఈ మూర్తిమత్వంలోనే ఉన్నామే అనుకోండి, ఆత్మ ఇచ్చేదాన్ని మనం క్యాచ్ చేయలేము. అందుకని ఆత్మ ఇచ్చేదాన్ని బట్టి ఈ మూర్తిమత్వాన్ని కూడా మార్చుకోవచ్చు మీరు అన్నట్లు చెప్తున్నారు ఆయన. నెక్స్ట్ క్వశ్చన్ మేడం. ప్రశ్న: భౌతిక సుఖాల నుంచి వైదొలగడం గురించి ఏమైనా చెప్తారా? భౌతిక సుఖాల నుంచి వైదొలగడం గురించి ఏమైనా చెప్తారా? జవాబు: నేను జీవితంలో ఎన్ని రకాలుగా గమనించడానికి ప్రయత్నించానంటే ఇతరులకు నాతో కలిసి జీవించడం కష్టమైపోయింది. ఉదాహరణకు, వాళ్ళు నాకు ఒక కప్పులో వైన్ ఇస్తారు. నేను దాని వైపు చూసి దాన్ని గమనించి అలాగే వదిలేస్తాను. నేను మద్యం తాగడం మానేశాను. ప్రజలు మద్యపు సువాసనతో, రుచితో, మద్యాన్ని అందించే పాత్రతో, అలవాటుతో ఎంతగా మమేకమైపోయారంటే దానితో మమేకమైపోకుండా ఉండటం చాలా కష్టం. క్వశ్చన్ అంతే మేడం. ఆన్సర్ మళ్ళీ చదవండి మేడం. క్వశ్చన్ ఆన్సర్. ప్రశ్న: భౌతిక సుఖాల నుంచి వైదొలగడం గురించి ఏమైనా చెప్తారా? జవాబు: నేను జీవితంలో ఎన్ని రకాలుగా గమనించడానికి ప్రయత్నించానంటే ఇతరులకు నాతో కలిసి జీవించటం కష్టమైపోయింది. ఉదాహరణ, అంటే ఇతరులు వాళ్ళతో జీవించడం కష్టమైంది, ఎందుకంటే తాగుతున్నారు కాబట్టి. ఉదాహరణకు, వాళ్ళు నాకు ఒక కప్పులో వైన్ ఇస్తారు. నేను దాని వైపు చూసి దాన్ని గమనించి అలాగే వదిలేస్తాను. అంటే ఆయనతో ఉన్న వాళ్ళలో వాళ్ళు ఇలా డ్రింక్ చేస్తారు. వాళ్ళు ఈయనకి ఇచ్చినప్పుడు దాన్ని ఊరికే గమనించి గమ్ముగా ఆడ పెట్టేస్తాడు. అంటే ఆయనకి అది ఇష్టం లేదు. గమనికతోటి అది తాగటం వల్ల నాకేమన్నా ఇష్టం ఉందా లేదా అని అనుకుంటారేమో. అందుకని అది ఇష్టం కాలేదు కాబట్టి దాన్ని అక్కడ పెట్టేశారు అని చెప్తున్నారు. నేను మద్యం తాగడం మానేశాను. ప్రజలు మద్యపు సువాసనతో, రుచితో, మద్యాన్ని అందించే పాత్రతో, ఆ అలవాటుతో ఎంతగా మమేకమైపోయారంటే దానితో మమేకమైపోకుండా ఉండటం చాలా కష్టం. అంటే ఆయన చెప్తాడు కదా, మీ లోపల ఉన్న ఆ భావాలతో మమేకమైపోయినప్పుడు ఆ భావాలను దూరంగా పెట్టడం అనేది చేత కాదు. అలాగే అది తాగినప్పుడు వాళ్ళకి అలాగా అనిపిస్తూ ఉంది కాబట్టి దానితో మమేకమైపోయి ఉన్నారు కాబట్టి మీరు దాన్ని దూరం చేయలేకపోతున్నారు. అంటే ఇక్కడ ప్రతిదీ ఏమని చెప్తున్నారు ఆయన, మీరు ఎప్పుడైతే దేనితో అయితే మమేకమైపోతారో దాని నుంచి దూరం కాలేరు. కానీ దానిని పక్కన పెట్టి మీరుగా ఉండి అప్పుడు గమనించండి అని చెప్తున్నారు. దేనితో మమేకం అవ్వద్దు అంటున్నారు ఆయన. ఆన్సర్ అయిపోయింది మేడం. నెక్స్ట్ క్వశ్చన్. అంటే ఈ రోజు నుంచి గమనించుకోవాలా, మనం ప్రతిదానికి మమేకమైపోతున్నామా? మమేకము అన్నా అటాచ్మెంట్ అయినా రెండు ఒకటే ఉండొచ్చు. ఆ అటాచ్మెంట్ దేనితో ఎక్కువగా ఉంటుందో దాన్ని డిటాచ్ చేయాల. అలాగా ఆ మమేకం అవ్వడం అనేది తగ్గించమన్నట్టు చెప్తున్నారు. అంటే చెక్ చేసుకోవాలా, మనల్ని మనం గమనించుకుంటే అప్పుడు అర్థమవుతుంది అనమాట. నేను మమేకం అయ్యానా లేదా అనేది అర్థమవుతుంది. ప్రశ్న: మనం మన చర్యలు, భావోద్వేగాలు, మనస్సు కాకపోతే కనుక మనం ఏమిటి? మనం మన చర్యలు, భావోద్వేగాలు, మనస్సు కాకపోతే కనుక మనం ఏమిటి? జవాబు: మీకు ఉన్న వాటి నుంచి మీరు విడివడి వాటిని ఖచ్చితంగా గమనిస్తే కనుక అవి మీకు చెందుతాయి. మొత్తం చదువు. మీకు ఉన్న భావోద్వేగాలను మీరు ఎలాగైనా ఉపయోగించుకోగలుగుతారు.
ఆస్వాదించగలుగుతారు, కానీ మీరు వాటికి బానిసలు అవ్వరు. మీరు సృష్టిస్తున్న ఆలోచనలు కుర్చీళ్ళ, బల్లల్లాగా, పెన్సిళ్ళలాగా అవుతాయి. మీరు వాటిని ఉపయోగిస్తారు, కానీ మీరు ఓ కుర్చీలాగా మారగానే జనం మీ మీద కూర్చుంటారు. వేరే వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. మీరు దేనితోనైనా మమేకమైపోతే మీరు మమేకమైన వస్తువు మిమ్మల్ని వాడుకుంటుంది. మీలోని సారాన్ని పీల్చేస్తుంది. మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే మీరు మీ ఆత్మగా లేరు. మీరు ఆత్మగా ఉండటం మానేసి శరీరంగా మారారు. అది భారీగా ఉంటుంది. కాలాతీత బోధన ఇదే. ఒక్కొక్క లైన్ క్వశ్చన్ చదివి ఒక్కొక్క లైన్ చదువు ఆన్సర్. ఓకే మేడం. ప్రశ్న: మనం మన మాస్టర్స్ బాగా వినండి, అద్భుతమైన పాయింట్. ప్రశ్న: మనం మన చర్యలు, భావోద్వేగాలు, మనస్సు కాకపోతే కనుక మనం ఏమిటి? జవాబు: మీకు ఉన్న వాటి నుంచి మీరు విడవడి వాటిని ఖచ్చితంగా గమనిస్తే కనుక అవి మీకు చెందుతాయి. మీకు ఉన్న భావోద్వేగాలను మీరు ఎలాగైనా ఉపయోగించుకోగలుగుతారు. అంటే వాటిని పక్కన పెట్టి చూసినప్పుడు వాటిని ఉపయోగించగలిగినప్పుడు ఉపయోగించాల, లేదా అన్నప్పుడు వదిలేయాల. అలాగా చేయటం అనేది మనం నేర్చుకోవాల. అలాగని చెప్పు. ఆస్వాదించగలుగుతారు, ఉపయోగించుకోగలుగుతారు, ఆస్వాదించగలుగుతారు, కానీ మీరు వాటికి బానిసలు అవ్వరు. వాటికి మనం బానిసలు అవ్వము. ఇప్పుడు అరిషడ్ వర్గాలు ఉన్నాయి. అరిషడ్ వర్గాలని కూడా ఉండకుండా ఉంటే ఎట్లా కుదురుతుంది? అవి ఉంటాయి. దాన్ని వేటికి ఉపయోగించాలో వాటికి ఉపయోగించాల. ఉపయోగించని కాడ ఉపయోగించకూడదు. ఇప్పుడు అసూయ వచ్చింది, ఎదుట వారి యొక్క ఎదుగుదలను చూడగానే నాకు అసూయ వచ్చింది. అసూయ వచ్చినప్పుడు ఆ అసూయని ఎటు తిప్పుతున్నాను నేను? అంటే నా ఎదుగుదల వైపు తిప్పుతున్నానా, వాడి పతనానికి తిప్పుతున్నానా, మరి నా పతనం వైపు తిప్పుతున్నానా అనేది గమనించాల. ఓకే, వాళ్ళు అంతగా ఎదిగారు కాబట్టి నేను కూడా అలా ఎదగాలి అని కోరుకోవడంతో తప్పులేదు. అసూయ లేకపోతే ఎదగలేవు కదా. అందుకని అసూయ కూడా ఇవన్నీ ఉండాలి. వాటిని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదో అక్కడ ఉపయోగించకూడదు. ఒక 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 మేడము 72 శ్వాసలు చేసి మామూలుగా జ్ఞానసిద్ధి అడిగింది. జ్ఞానసిద్ధి అడిగితే రియల్ లైఫ్ లో వాళ్ళ అక్క ఒక పోస్ట్ లో ఉంది. పోస్ట్ లో ఉంటే తనకి కొంచెం ప్రమోషన్ వచ్చి చాలా హయ్యర్ క్యాడర్ లోకి వెళ్ళింది. తన చుట్టూ ఉన్న కొలీగ్స్ అందరూ తన పట్ల అసూయ చూపిస్తూ ఉన్నారు. చూపిస్తూ ఉంటే ఈవిడ చెప్పింది వాళ్ళ అక్కకి, అక్క అలాగే ఉంటారులే, నువ్వు దాన్ని పట్టించుకో, మాకు వదిలేసేయి అని చెప్పింది. ఆ రోజు రాత్రి కల వచ్చింది. కలలో ఆ తనుంది, తన ఆపోజిట్ లో వాళ్ళ అక్క ఉంది. వాళ్ళ అక్క ఒక ఇంట్లో నుంచి బయటకు వచ్చి కాంపౌండ్ లో నిలబడింది. ఆ కాంపౌండ్ బయట నుంచి ఒక ఆవిడ పిలిచి, నువ్వు అంటే ఈఎంఐ ఇక్కడ ఈ అక్క అన్నది కదా, ఈ అక్క పాత్రకి ఏంటి ప్రమోషన్ వచ్చి అక్కడ కూడా అలాగే ప్రమోషన్ వచ్చి చాలా హయ్యర్ క్యాడర్ లోకి వెళ్ళింది. కానీ తన చుట్టూ ఉన్న కొలీగ్స్ లో ఒక కొలిగ్గు నీ వల్లే నాకు రావాల్సింది రాలేదు అని బెదిరిస్తూ వాళ్ళ ఇంటి ముందు వచ్చి నిలబడింది. నిలబడి కిరోసిన్ పోసుకుంది. కిరోసిన్ పోసుకున్నాక పక్కన ఇంకొక అమ్మాయి వెలిగించాలి అనుకుంది. వెలిగించడానికి రెడీ అయింది. అప్పుడు ఈ అక్క పోస్ట్ లో ఉన్న ఈవిడ, వద్దు, నువ్వు చనిపోవద్దు, నేను ఆ పోస్ట్ నుంచి దిగిపోతున్నాను, ఎప్పుడైతే నేను ఈ పోస్ట్ నుంచి దిగిపోతానో ఆ పోస్ట్ నీకు వస్తుంది అని అక్క చెప్తుంది. భౌతికంలో అక్కకి ఏం జరిగిందో ఇంతాక చెప్పాను. ఇది కళలో జరుగుతుంది. ఇలాగా అయిపోయింది. అయిపోయాక మరలా నాతో డిస్కషన్ పెట్టింది. డిస్కషన్ పెట్టినప్పుడు ఇంకొక మాట అనింది, మేడం నా లైఫ్ లో కూడా జాబ్ చేస్తుంది అమ్మాయి. నాకు నా పక్కన ఆవిడ ఎంత కష్టపడుతుందో నేను అంతే కష్టపడతాను.
కానీ నా పక్కన ఆవిడకి ప్రమోషన్ వచ్చింది, నాకు రాలేదు. రాలేదు అన్నప్పుడు ఒకరోసేపు అనిపించింది, అయ్యో నాకు రాలేదే అని. కానీ నేను కూడా ఏదో ఒక రాజుకి సాధించుకుంటాను అని అనిపించింది అని అమ్మాయి చెప్పింది. ఇక్కడ 3 చెప్పాను నేను. తన ఫిజికల్ లైఫ్ లో తన జాబ్ చేస్తున్నప్పుడు విషయం చెప్పాను, వాళ్ళ అక్క జాబ్ లో ఎదుర్కొన్నది చెప్పాను, తన కళలో జరిగింది చెప్పాను. ఓకే, ఫిజికల్ లైఫ్ లో ఇవి 2 మీకు అర్థమైనవి. కానీ కళలో వాళ్ళ అక్కను పెట్టి చూపించారనమాట. కానీ అక్క కాకుండా ఆ పాత్రలో ఎవరో ఒక ఆవిడకి ప్రమోషన్ వచ్చినందుకు ఆ ఎదురుగా ఆ పెట్రోల్ పోసుకొని తగలెట్టుకుంటానని చెప్తుంది చూడు, అది ఎవరో కాదు, ఈమె గత చైతన్యం. ఈమె గత చైతన్యం అసూయతో ఏం చేసింది, ఆమెని పోస్ట్ లో నుంచి దిగిపోయేటట్టు చేసింది. ఓకే, అక్కడ కళలో. కానీ భౌతికంలో వాళ్ళ అక్క చుట్టూ ఉన్న వాళ్ళు అసూయపడి ఇలా చెప్పినా, అక్క అందరూ అలా ఉంటారు, పర్వాలేదు, దాని గురించి వదిలేసేయి, నువ్వు ఆలోచించకని చెప్పింది. తన పోస్టులో ఉన్నప్పుడు, తన కొలిగ్ అలా ఉన్నప్పుడు అసూయ తనకు వచ్చింది. అంటే తనకి రావాల్సిన ప్రమోషన్ తనకి రాలా, పక్కనున్న అమ్మాయికి వచ్చింది. అప్పుడు కూడా అసూయ వచ్చింది. అసూయ వచ్చినప్పుడు ఏమనుకుంది, ఓకే అసూయ వచ్చింది కానీ సరేలే నేను కూడా ఇలాగే ఎదుగుదాము అని అనుకుంది. పాయింట్ అర్థమవుతుందా మాస్టర్స్? గత చైతన్యం కలలో ఏం చేసింది, అసూయ రాగానే ఎదుట వాడి పతనాన్ని కోరుకుంది. మళ్ళీ ఇప్పుడు లైఫ్ లో తన కొలిగ్ మీద అసూయ రాగానే ఏమనుకుంది, లేదులే ఆవిడ ఎదిగింది కదా, నేను కూడా అలా ఎదుగుదాము అన్న కోణంలోకి తిరిగిపోయింది. అంటే ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ లాగా మనం అవసరమైనప్పుడు ఉపయోగించాలి, అవసరం లేనప్పుడు వదిలేసేయాలి. అలాగా వాటిని ఉపయోగించటంలో కూడా మన మన ఎదుగుదలకు ఉపయోగించుకుంటున్నామా, ఎదుటివాడి పతనానికి ఉపయోగిస్తున్నామా, మన పతనానికి ఉపయోగిస్తున్నామా అనే గమనిక మనకు ఉండాలి. ఆ గమనిక లేదనుకోండి ఏమైపోతుంది, ఇందాక నేను ఇప్పుడు కల్లో చెప్పాను కదా, ఆ అమ్మాయిలాగే ఆ అమ్మాయి పోస్ట్ పోయేటట్టు చేసింది. అలాగా వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు చదువురా. మీరు సృష్టిస్తున్న ఆలోచనలు కుర్చీల్లా, బల్లల్లాగా, పెన్సిళ్ళలాగా పెన్సిళ్ళలాగా అవుతాయి. మీరు వాటిని ఉపయోగిస్తారు. కానీ మీరు ఓ కుర్చీలాగా మారగానే జనం మీ మీద కూర్చుంటారు. వేరే వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్, ఆ లైన్ చదువు చెప్తా. మీరు దేనితోనైనా మమేకమైపోతే మీరు మమేకమైన వస్తువు మిమ్మల్ని వాడుకుంటుంది, మీలోని సారాన్ని పీల్చేస్తుంది, మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే మీరు మీ ఆత్మగా లేరు. అంటే వాటిని ఇప్పుడు కుర్చీ, ఆ బల్ల, పెన్ను ఇవన్నీ ఉపయోగించుకుంటాం. అలాగా ఉపయోగించుకునేటట్లే ఉండండి, దాంతో మమేకమైపోవద్దు అని చెప్తున్నారు. మనందరికీ తెలుసు కదా, బుద్ధుడు అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక సర్పము అందరినీ కాటేస్తూ ఉన్నప్పుడు బుద్ధుడు దానికి చెప్తాడు కదా, ఎందుకు నువ్వు అలా కాటేస్తున్నావు, కాటేయి మాకు అని చెప్పి చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత అదే వైపు వస్తూ ఉన్నప్పుడు దాన్ని చెట్టుకు కట్టేసి చాలా మంది దాన్ని కొడుతూ ఉంటారు. అందరిని పంపించి దాన్ని ఊడదీసి, ఎందుకు అలాగా గమ్ముగా ఉన్నావు అంటే, మీరే కదా నన్ను కాటేయొద్దు అన్నారు అని అన్నది. అన్నప్పుడు ఏమంటది అది, అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే, వాళ్ళొచ్చి నిన్ను కొడుతూ ఉన్నప్పుడు బుస కొట్టమన్నాను గాని కాటేయొద్దు అని చెప్పాను అంటే, ఆ బుస కొట్టడం తోటి పక్కకి వెళ్ళిపోతారు కదా. అందుకని మన మీద దాష్టికం చేసేవాళ్ళు వీళ్ళ మీద అప్పుడప్పుడు అదల్చడం అనేది చెయ్యొచ్చు. అలాగని వాళ్ళు అలా చూపిస్తున్నప్పుడు మనం మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. అంటే వాటిని ఎక్కడ ఉపయోగించుకోవాలో అది మనకి అవగాహన ఉండాల. ఎప్పుడైతే మనకు అవగాహన ఉంటుందో వాటిని ఎలా ఉపయోగించుకోవాలో మనం తెలుసుకోగలుగుతాం, వాటిని ఉపయోగిస్తాం. మీరు ఆత్మగా ఉండటం మానేసి శరీరంగా మారారు. అది భారీగా ఉంటుంది. కాలాతీత బోధన ఇదే. అది ఆత్మగా ఉండడం అంటే ఏంటి, ఆత్మని నీటిలో నాల్చినా నానదు, అగ్నిలో కాల్చినా కాలదు,
దాన్ని ఏమి చెయ్యలేము. అలాగా మనం ఇక్కడ ఆత్మగా జీవించడం అంటే సమాధి స్థితిలో జీవించగలిగినప్పుడు అది మనం సాధించగలుగుతాం. అది సమాధి అంటే మనం చెప్పుకున్నాం కదా, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. సమాధిలోకి వెళ్ళగానే ఆలోచనలన్నీ వస్తుంటాయి కానీ ప్రభావం ఉండదు. చుట్టూ సౌండ్లు వినపడుతుంటాయి కానీ ప్రభావం ఉండదు. అన్ని జరుగుతూ ఉంటాయి కానీ ప్రభావం ఉండదు. అలాగా కళ్ళు తెరిచాక కూడా ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాల. ఆ తిట్టేవాడు, పొగిడేవాడు అందరూ ఏ ప్రభావం మనకు చూపించకూడదు. ఎందుకని వాటితో మనం మమేకమై ఉండకూడదు. మమేకమైపోయాము అనుకోండి వాళ్ళైపోతాం మనం. అందుకని ఆయన దేనికి మమేకం అవ్వకుండా ఆత్మగా ఉండండి అంటున్నాడు, గమనించండి అని చెప్తున్నారు. అలాగా సమాధిలో ఏదైతే చేశామో కళ్ళు తెరిచాక దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడమే సమాధి స్థితి, తురియం. అలా ఉండమని మనకి గైడ్ చేస్తున్నారు ఆయన. తర్వాత మేడం, క్వశ్చన్ ఆన్సర్, ఈ ఆన్సర్ అయిపోయింది మేడం. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇంకొకసారి చదివి స్టాప్ చేయనా మేడం? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ పెద్దదా చిన్నదా? నెక్స్ట్ ఆన్సర్ చాలా పెద్దది మేడం. సరే, ఈ క్వశ్చన్ ఆన్సర్ చదివి 1.5 పేజ్ ఉంది మేడం నెక్స్ట్ క్వశ్చన్. ఉమ్. ప్రశ్న: మనం మన చర్యలు, భావోద్వేగాలు, మనస్సు కాకపోతే కనుక మనం ఏమిటి? జవాబు: మీరు ఉన్న వాటి నుంచి మీరు విడివడి వాటిని ఖచ్చితంగా గమనిస్తే కనుక అవి మీకు చెందుతాయి. మీకు ఉన్న భావోద్వేగాలను మీరు ఎలాగైనా ఉపయోగించుకోగలుగుతారు, ఆస్వాదించగలుగుతారు, కానీ మీరు వాటికి బానిసలు అవ్వరు. మీరు సృష్టిస్తున్న ఆలోచనలు కుర్చీల్లాగా, బల్లల్లాగా, పెన్సిళ్ళలాగా అవుతాయి. మీరు వాటిని ఉపయోగిస్తారు, కానీ మీరు ఓ కుర్చీలాగా మారగానే జనం మీ మీద కూర్చుంటారు, వేరే వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. మీరు దేనితోనైనా మమేకమైపోతే మీరు మమేకమైన వస్తువు మిమ్మల్ని వాడుకుంటుంది. అంటే మమేకం అవటం వల్ల ఎదుటోడు ఉపయోగించుకుంటారు, మీరు మమేకం అవ్వకుండా ఎక్కడ అవసరమో అక్కడ ఉపయోగించండి, లేకపోతే దాన్ని వదిలేయండి అని చెప్తున్నారు. మీలోని సారాన్ని పీల్చేస్తుంది, మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే మీరు మీ ఆత్మగా లేరు. మీరు ఆత్మగా ఉండటం మానేసి శరీరంగా మారారు. అది భారీగా ఉంటుంది. కాలాతీత బోధన ఇదే. రికార్డింగ్ ఆపమ్మ, నీకు హోస్ట్ ఇచ్చాను. ఎట్లా స్టాప్ చేయాలి మేడం? నాకు ఐడియా లేదు మేడం. మేడం, రికార్డ్ బటన్ కొట్టురా ఒకసారి. కొట్టావా? ఆన్ చేసావా? నాకు హోస్ట్ నేను ఆపేసేసి. ఇచ్చాను మేడం.